या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनोमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాన్ పెట్టేయాలి అనే అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. భయ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుందో నాది గ్యారంటీ రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేవు. అందుచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే కేతువు, జన్మంలో కేతువు ఉండటం అనేటటువంటిది అంత శుభ ఫలితములను ఇవ్వజాలు. ఎక్కువగా చెడు పనుల వైపు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువగా ఆకర్షితం చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఏ మాత్రమైనా ఉన్నట్టయితే అలవాట్లు, ఆ వాసనలు ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ వాటిలో పునఃప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది. చేత ఈ కేతుతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఇకపోతే సప్తమ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు ఒక 2 రోజుల పాటు, బుధుడేమో 9 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క గ్రహం చెప్పుకుందా. రాహు నెలంతా ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన ఒక మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎడమొహం పెడమొహంగా ఉండే అవకాశం. బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో అక్కడే సప్తమ స్థానంలోనే కుజుడు 2 రోజుల పాటు ఉన్నారు. ఆయన కూడా కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తారు. కాబట్టి అదే కాకుండా జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యాపారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఎందుకంటే దాని కింద మీకు లక్షలే పెట్టారో కోట్లు పెట్టారో తెలియదు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం. ఇకపోతే అష్టమ స్థానంలో శని, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ శని నెలంతా ఉంటారు. కాబట్టి దీన్ని అష్టమ శని అంటారు. ఈ రాశి వారికి, సింహరాశి వారికి అష్టమ శని. అష్టమ శని అనేటువంటిది మిగతా 5 రాశుల్లో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 4వ స్థానంలోను, 8వ స్థానంలోను, అలాగే 12, 1, 2 స్థానాల్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 8వ స్థానం కాబట్టి కొంచెం ఆయుస్థానం అంటారు. ఇది కొంచెం ఆలోచించవలసినటువంటి విషయము. చాలా జాగ్రత్త తీసుకోవాలి. యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి సమయం 8వ స్థానంలో శని ఉండటం అనేది. అలాగే రవి 14వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. ఆ రవి 8వ స్థానంలో కానీ తదుపరి ఆయన 9వ స్థానంలో ప్రవేశించి నెలంతా ఉంటారు. అక్కడ 2 స్థానాల్లోనూ కూడా రవి మీకు పూర్తి ప్రతికూలుడే. అలాగే కుజుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇందాక 7వ స్థానంలో 2 రోజులే ఉన్నారు. 8వ స్థానంలో కుజుడు మిగతా నెలంతా అక్కడ ఉన్నారు. ఆయన కూడా
ప్రతికూలమైనటువంటి ఫలితాలు. ఎక్కువగా 4 గ్రహాల యొక్క ఒక్క బుధుడు అనుకూలంగా ఉన్నాడు గాని, అంటే ఒక 21 రోజులు, 22 రోజుల పాటు మిగతా 3 గ్రహాలు శని, రవి, కుజ 3 కూడా తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు ఎనిమిదో స్థానంలో ఉండటం ద్వారా చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో మనం వాహనం నడిపేటప్పుడు కారుగా, టూ వీలర్ కావచ్చు, లేదా ఫోర్ వీలర్ కావచ్చు, తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే 9వ స్థానంలో రవి ఒక 15 రోజులు ఉన్నారు. 9వ స్థానంలో శుక్రుడు ఒక 19 రోజులు ఉంటాడు. కాబట్టి ఇక్కడ శుక్రుడు 19వ తారీఖు వరకు ఉన్నది మీకు అనుకూలమైన ఫలితమే ఇస్తూ ఉంటుంది. ఇకపోతే రవి 9వ స్థానంలో ఉండటం పితృకారకుడు, ఆయన పితృస్థానంలోనే ఉంటున్నాడు కాబట్టి కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో వీలు పడకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా కల్పించే అవకాశం ఉంటుంది రవి మీకు భాగ్యస్థానంలో ఉండటం వలన. ఇకపోతే శుక్రుడు భాగ్యస్థానంలో 19వ తారీఖు అనుకూలుడు. తదుపరి ఆయన వృషభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఈ ఈ సింహానికి మనం తీసుకున్నట్టయితే దశమ స్థానం అవుతుంది. ఆ దశమ స్థానంలో కూడా శుక్రుడు అనుకూలుడే. వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు భాగ్యస్థానం కాబట్టి అది పితృస్థానము కాబట్టి అది కూడా ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మనకి అనుకూలంగా ఉంటాడు. నెల మొత్తం శుక్రుడు అనుకూలుడేనండి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, అది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల అంత ధనానికి ఏమాత్రం లోటు లేకుండా. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి ఏమండి, ఈ సింహరాశి వారికి బుధుడు ఒక 8 రోజుల పాటు 9 రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఇక శుక్రుడు పూర్తి అనుకూలుడు, గురువు అనుకూలుడు. కాబట్టి 2 గ్రహాల పూర్తి అనుకూలత ఉన్నది. ఒక బుధుడు మాత్రం ఒక 9 రోజులు అనుకూలంగా ఉంది. అంటే 2.5 గ్రహాలను వేసుకోండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఎవరికైనా సూటీలు పెట్టే విషయంలో కానీ దేనికి తొందరపడకుండా మీరు తగు నిర్ణయం తీసుకోండి. అంతేగాని దేనికి తొందరపడి అది తర్వాత మనకి ఇబ్బందులు కలిగించే పరిస్థితుల దాకా తెచ్చుకోకండి. జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించేయండి. మీ దోషాల నుంచి పోవడానికి మీరు ఖచ్చితంగా నవగ్రహ శ్లోకాలు చదువుకున్నట్టయితే మీకు ఆ దోషాల నుంచి ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు. శుభం భూయాత్. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం. అంటే ఇది ఏనాటి శని తనుభావం ఉంటారు కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధనానికి, వాకుకి, కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు. అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ద్వితీయ స్థానంలో శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ, తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలే ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే ఇంకా చతుర్థంలో గురువు సంచారం. చతుర్థంలో గురువు గోచారరీత్యా యోగించ జాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒక సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకు ఏమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం
ఏర్పడే మనకి చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతువు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీన రాశి వారికి. కాబట్టి మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహువు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్ష పడటం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతువు ఒకడు అనుకూలుడు. అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి వీరు తప్పకుండా చేసు నవగ్రహ చేసుకోవటము. వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు. మండల కాలం లేదు కాబట్టి నెలంటేనే 30, 31 ఫిబ్రవరి లాంటిదైతే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకూలం మనం లెక్క పెట్టుకున్నా ఒక రెగ్యులర్‌గా కాస్త ఏదో టైంలో మీకు వీలు చిక్కినప్పుడు పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదర్శన చేసి మీ కష్టాన్ని ఆ నవగ్రహాలకు విన్నవించుకొని తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీ యొక్క మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.